మళ్ళీ నువ్వే ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే అతడు ఆ విచారణ న్యాయంగా, ధర్మంగా, సత్యంగా, నిజాయితీగా చేస్తాడా, చేయగలడా? ఇదివరకు ఆయన రిపోర్ట్ రాసినాడు అక్కడ, ఇందులో ఏమీ లేదు అని చెప్పేసి, ఇందులో ఏమీ జరగలేదని ఆయన్నే రిపోర్ట్ రాశాడు. ఇవాళ ఆయన తన రిపోర్టుకు అగైనెస్ట్గా ఇంకొక రిపోర్ట్ ఇస్తాడా? లేదా నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఇందులో చాలా పెద్ద ఎత్తున జరిగింది, నేను కూడా ఇన్వాల్వ్ ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్తాడా? జస్ట్ కామన్ సెన్స్ మాట. చిన్న పిల్లడు ఆలోచించినా కూడా తెలుస్తుంది ఈ విషయం. ఇక్కడ మాకు ఐఏఎస్ అధికారులతో కానీ ఎగ్జిక్యూటివ్తో కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ నిజంగా ఒక తక్లీఫ్ ఉన్నది, నిజంగా ఒక ఇబ్బంది ఉన్నది. ఏంటంటే వీళ్ళంతా కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని, లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకోవడం అయ్యా ఏసీ రూములు చదువుకుంటారు చాలామంది. 90% ఒక్కరిద్దరు తప్పించి, ఏదో బుర్ర వెంకటేశం లాంటి వాళ్ళు తప్పించి, కొద్దిమంది తప్పించి, వాళ్ళు బాగా ధనవంతుల కుటుంబంలో పుడతారు, ఏసీ రూములు చదువుకుంటారు. ఇక్కడ నిర్ణయాలన్నీ ఏసీ రూములు చేస్తారు. ఒక ఆదివాసీ జీవితం ఎట్లా ఉండాలి అంటే ఈయన ఎన్నడూ ఆ ఆదివాసీతో మాట్లాడి డిసైడ్ చేయడు. ఈయన బుర్రలకెళ్ళి వచ్చింది ఇట్లా ఉండాలని చెప్పేసి ఒక స్కీమ్ తయారు చేస్తాడు. అది మన మంత్రి గారి ముందు పెడతారు, ఓకే అంటాడు మన మంత్రి గారు. అక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా? 70 ఏళ్ళైంది ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఏ ఆదివాసుల జీవితాలు బాగుపడ్డాయి? ఎందుకు బాగుపడలేదు అంటే జీవితంతో సంబంధం లేనటువంటి అధికారులు, కష్టసుఖాలు తెలియని అధికారులు, ఆకలి అంటే ఏంటో తెలియని అధికారులు, అక్కడ వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలు. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లా బాగుపడాలంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతులకు తెలుస్తుందండి, 10 ఎకరాలు ఉన్న రైతులకు తెలుస్తుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెద్ద పెద్ద పిహెచ్డీ తీసినవాడికి కూడా తెలియదు. వాస్తవంగా చెప్తున్నాను నేను ఏం చేస్తా, ఇక్కడ ఫీల్డ్లో ఏముంది, ఫీల్డ్లో ఏం జరుగుతుంది అని తెలిసేటటువంటి ఒక అది ఇవాళ లోపిస్తున్నది. కాబట్టి మేము ఏం చెప్తున్నామనంటే, అయ్యా విధానాలు మారాలి అంటే పాత సెటప్ మారాలా, ఖచ్చితంగా పాత సెటప్ మారాలా. ఎందుకు పాత సెటప్ మారాలంటున్నామంటే అక్కడ ఉన్న అధికారులు నిర్ణయాలలో వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. సొంత పాత్ర చేసినారా? మంత్రులు చెప్తే చేసినారా? కేసీఆర్ చెప్తే చేసినారా? కేటీఆర్ చెప్తే చేసినారా? లంచాలకు లొంగిపోయి చేసినారా? షేర్ల కోసం చేసినారా? ఎందుకోసమైనా చేసి ఉండొచ్చు. కానీ పాత అధికారులు, వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు, ఇంజనీరింగ్ చీఫ్లు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి ఇంజనీర్ల అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల్లో వీళ్ళ భాగస్వామ్యం ఉన్నది. దానికి అనుగుణంగా రిపోర్ట్ రాసుకొచ్చారు. వ్యాప్కోస్ రిపోర్ట్ కరెక్టు అని చెప్పినారు వీళ్ళు గతంలో. దాని ప్రకారంగానే తుమ్మిడేటి దగ్గర కంటే కింద నీళ్ళు ఎక్కువ వస్తాయని చెప్పినారు. అది మోసం, పచ్చి మోసం, అది పచ్చి మోసం. అది తల మీద మనం ప్రాజెక్టు కడితే కిందికి నీళ్ళు వస్తాయా? ఇవాళ మోకాళ్ళ కింద పాదాల దగ్గర ప్రాజెక్టు కడితే తల పైకి ఎక్కిస్తారా? కొంచెం కామన్ సెన్స్ ఉంటే రైతులని చెప్తారు, మామూలు రైతులని చెప్తారు. ఎక్కడ కట్టాలా నీళ్ళు, ఎక్కడ కట్టాలా, ఆనకట్ట ఎక్కడ కట్టాలా, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి రావాలా? అరే గుట్టల మధ్య, కొండల మధ్య, ఎత్తైన ప్రదేశంలో ప్రాజెక్టు కడితే అక్కడికి వెళ్ళి నీళ్లు కిందికి వస్తాయి. కింద ఎవడైనా ప్రాజెక్టు కడతాడా? అందులో ఈ మాత్రం కూడా వీళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఆ టైంలో చెప్పలేదు అంటే మరి వాళ్ళనే ఇప్పుడు చెప్పమంటే అతడే ఆ ఇంజనీర్లే గతంలో రిపోర్ట్లు రాసి ఉన్నారు. ఏమని రిపోర్ట్ రాస్తున్నారు? ఈ వ్యాప్కోస్ రిపోర్ట్ కరెక్టు, కాళేశ్వరంలో ప్రాజెక్ట్ కట్టాలా, ఇన్ని లిఫ్ట్లు పెట్టాలా, మరి ఎంత ఖర్చు అవుతుందని లెక్కేసినారా? ఏమో తెలియదు, చూడాలది. నువ్వే వాళ్ళే రిపోర్ట్ ఇచ్చినటువంటి అధికారులకి మళ్ళీ మీరే చెప్పండి అని అంటే మా తప్పున్నదని వాళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి ఈ విషయంలో వాస్తవం ఇవాళ పాశం యాదగిరి గారు చెప్పినట్లు దొంతు లక్ష్మీనారాయణ గారు వివరిస్తారు అన్ని విషయాలు. నా అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వాలు మంచి పేరు రావాలని మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు సక్సెస్ కావాలని మేము కోరుతున్నాం.
కష్టపడి మేము బీజేపీని బీఆర్ఎస్ని ఓడించడానికి ఊరూరు తిరిగినాం, మేము పల్లె తిరిగినాం, అందరం కష్టపడ్డాం. ఇప్పుడు రాథోడ్ లాంటి యువకులు కష్టపడ్డారు, ఇంకా ఎంతోమంది, మా నైనాల గోవర్ధన్ ఊరూరు తిరిగినాడు, పల్లె తిరిగినాడు, నేను చూసిన కల్లారా, ఎండలు నిలబడి మాట్లాడినారు, ఎందరో మంది పనిచేసినారు. ఎందుకు అనుకున్నాం? ఒక మార్పు రావాలనుకున్నాం. మార్పు రావాలా, మార్పు తీసుకురావాలా. కానీ అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తారు, అధికారులు మిస్గైడ్ చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని అధికారులు మిస్గైడ్ చేస్తారు. అధికారులు మిస్గైడ్ చేయొద్దంటే పాత గవర్నమెంట్లో, పాత స్కీములలో, పాత ప్రోగ్రాంలలో, పాత దీనిలో వాళ్ళు ఎండార్స్మెంట్ చేసినటువంటి వాళ్ళకు మళ్ళీ ఆ పని అప్పచెప్పద్దు. కొత్త ఆఫీసర్లు ఇప్పుడు హైదరాబాద్ సిపి పెట్టారు, కొత్తకోట శ్రీనివాసరెడ్డి. అందులో మా చాలా బెస్ట్ పర్సన్, హానెస్ట్ పర్సన్, పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ అదేవిధంగా అయితే ఉందో కొన్ని అపాయింట్మెంట్స్ బాగానే జరుగుతున్నాయి. అడ్వకేట్ జనరల్ని పెట్టారు, మంచి పేరుంది ఆయనకు. నేను అడ్వకేట్ హైదరాబాద్ హైకోర్టులో పనిచేసినప్పుడు నాకు తెలుసు కొంతవరకు, సౌమ్యుడు, కొంత మంచి వ్యక్తి. నువ్వు నిజాయితీ పరుల చేతనే ఇప్పుడు కనుక ప్రభుత్వ యంత్రాంగం నడిపితేనే మీకు మంచి పేరు వస్తుంది. అది ఏ డిపార్ట్మెంట్ అని కావచ్చు, అది ఏ డిపార్ట్మెంట్ అని కావచ్చు. హానెస్ట్ పర్సన్స్ని చూజ్ చేయండి, దయచేసి హానెస్ట్ పర్సన్స్ని చూజ్ చేయండి. కరప్ట్ వాళ్ళని చూజ్ చేయొద్దు, కరప్ట్ వాళ్ళని చూజ్ చేస్తే గతంలో అవినీతి చేసినటువంటి వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇస్తే అవినీతి పోదు. మరి ఈ విషయాలని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా పెద్దలు తీసుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి విషయం కూడా ఏంటంటే, ఒకటే సెకండ్, ఎవరయ్యా సలహాదారులను? శకుని నువ్వు సలహాదారుగా పెట్టుకుంటావా? ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలా సలహాదారులు? మంచి వాళ్ళని సలహాదారులుగా పెట్టుకోవాలి. వశిష్ఠుడు లాంటి వాళ్ళని సలహాదారులు పెట్టుకోవాలి. నిస్వార్థంగా ఉన్న వాళ్ళని సలహాదారులుగా పెట్టుకోవాలి. అవినీతికి పాల్పడనటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని సలహాదారులుగా పెట్టుకోవాలా. ధైర్యం ఉన్న వాళ్ళని సలహాదారులుగా పెట్టుకోవాలా. దేనికి లొంగనటి వాళ్ళని చేసుకోవాలా. ఎవరికి ప్రోత్సాహం ఇవ్వాలా? ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, యువకులుగా ఉన్నారో, ఉడుకు రక్తం ఉన్నదో, ఇంకా వాళ్ళ నిజాయితీ ఉన్నదో అలాంటి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవాలా. ఎలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలా? పాశం యాదగిరి లాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలా. అంటే చెప్తున్నారు, ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఓ చరిత్ర కలిగి అందులో నిజాయితీగా తను అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని, తను అనుకున్నటువంటి భావాలని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు కావాలా. కాబట్టి ఇవన్నీ విషయాలు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. చెయ్యాలి కూడా. ఇది ప్రభుత్వం సక్సెస్ కావాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఈ 3 నెలలు 4 నెలల్లో వీళ్ళు ఒక మంచి కార్యక్రమాలు చేసి మంచి సక్సెస్ అయ్యి నీతి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఇట్స్ బెస్ట్ గవర్నమెంట్ డూయింగ్ బెస్ట్ థింగ్. అందులో వీళ్ళు ఇంపార్షియల్గా పోతున్నారు, నిజాయితీగా పోతున్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగల్ని బుక్ చేస్తారు. అరే ఎవడు సొబ్బాయా ఇవాళ? ₹1 కాదు, ₹2 కాదు ఇవాళ తిన్నది. ₹1 కాదు, ₹2 కాదు, 100 కోట్లు, 1000 కోట్లు. మీరు మనం ఎప్పుడైనా కౌంట్ చేసినామో 1000 కోట్లు, ₹1 కోటి ఎప్పుడైనా కౌంట్ చేసినామో మనం మధ్యతరగతి వాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం? 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 10,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు. అంటే మా తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి మనం చదువు చెప్పచ్చు, ఎంతమందికి మనం ఆరోగ్యం కల్పించవచ్చు, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు మనం ఆపచ్చు. మన సొమ్ము, మన తెలంగాణ సొమ్ము, తెలంగాణ బిడ్డల సొమ్ము, తెలంగాణ రైతుల సొమ్ము, తెలంగాణ కష్టజీవుల సొమ్ము. వాళ్ళ లంబాడి వాళ్ళైనా, గోండ్లైనా, కులాములైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఎవరైనా
ఎవరైతే కష్టం చేస్తున్నారో, యాక్చువల్ ప్రొడక్షన్ చేస్తున్నారో, యాక్చువల్ ప్రొడక్షన్ చేసేటటువంటి వాళ్ళ యొక్క సొమ్ము దేశంలో ఉన్నది. దళారీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళ కష్టం వల్ల దేశం బాగుపడదు. దళారీల వల్ల ప్రొడక్షన్ ఎక్కడా జరగది. కమిషన్ ఏజెంట్ల వల్ల ఎప్పుడు ప్రొడక్షన్ జరగది. అవినీతి పరుల వల్ల ఎప్పుడు ప్రొడక్షన్ జరగది. అవినీతి వల్ల దేశం ఎప్పుడు ముందుకు పోదు. దేశం ముందుకు పోతుంది కష్టజీవుల వల్ల, మా చెమట వల్ల, ఇంకా వేరే వల్ల కాదు. దీన్ని మనం గుర్తించాలి. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలా, గుర్తించి సరిగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు.